వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. చాలా మందికి వీడియోస్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అంటున్నారు. అలా రానప్పుడు ఛానల్ పేజ్ కి వెళ్ళి చూసేయండి దోస్తులు వీడియోస్ ని. కింద కామెంట్ లో ప్లేలిస్ట్ పిన్ చేసి పెడుతున్నాము. ప్లేలిస్ట్ నొక్కండి. మీరు ఏ వీడియో అయితే చూడలేదో అది చూసేయండి. అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి దోస్తులు. హైప్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న సిరీస్ మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 6 ని తీసుకొచ్చేసాము. మరి మన సిరీస్ లోని పార్ట్ 6 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అరే రామా, అక్క వస్తా అన్నది, తీసుకొస్తే ఏమైతుందిరా? బావ తీసుకొస్తున్నాడు కానీ నేను తీసుకొచ్చలేండి. మళ్ళా బావ కడ పని బాగున్నదట. మధ్యలో ఎట్లా దించేస్తాడు చెప్పు? నువ్వు తీసుకొస్తే ఏంద్రా? నీ కథ మంచిగానే ఉన్నది అమ్మ. బావ ముందే అలుగుతాడు. అసంటి బావ నేను వస్తా అక్కని దించుతా అని చెప్పంగా, నేను వస్తున్న బావ నేనే తీసుకొచ్చుకుంటా అని చెప్తే ఏమనుకుంటాడు బావ? నన్ను ఇంటికి రమ్మంటలేరు, ఇంటికి వస్తా అంటే గిట్లా అనుకుంటాను అనుకోడా? ఏమనుకోడితి అక్క చూసుకోదా? బావ వచ్చే టైంలో బావ వస్తాడా? ఇది ఎప్పటి నుంచో అడుగుతాంది. ఇగో ఇవాళ అడిగింది సాయంత్రం పట్టుకొస్తా అన్నాడట. నాకేమో చిన్నదాన్ని చూడాలని పానం కొట్టుకుంటాందిరా. ఒకసారి పోయేత్తేంది నువ్వు మధ్యలో? నీకు గంట చూడబుద్ధి అయితే మంచిగా ఇప్పుడే పోవాలి. నడుచుకుంటా పోరాదా? పోయి సాయంత్రం అక్క వాళ్ళతో రాదా? మళ్ళా ఇక నేను కావాలన్న పోయి గెలికించుకున్నారా అలా అత్తతోటి? వాళ్ళ అక్కకు నువ్వు గంతగానం భయపడింది. నిన్ను చూసి అక్క కూడా భయపడుతుంది. ఇప్పుడు ఏం భయపడతలేత్తి అక్క. అక్కకు ఎంతమంది సపోర్ట్ ఇస్తారు అనుకున్నావు? దాని ముఖం పైకి ఏందో గట్టిగా మాట్లాడుతుంది అని లోపల పిరికిదే. మరేం చేసుడ్రా, మీ బావ చక్కగా ఉంటే మంచిగా ఉంటది. మీ బావ ఎప్పుడు ఎట్లా తిరుగుతాడో తెలియదు. అప్పుడే ఆ లవ్ చెప్పింది తింటాడు, అప్పుడే చెల్లె చెప్పింది తింటాడు, అప్పుడే ఇది చెప్పినట్టు తింటాడు. ఇక ఇది ఎట్లా నమ్ముతుంది చెప్పు? అయినా బావ కథ ఏందో నాకైతే అర్థమే కాదే. అక్కని ఎంత ప్రేమిస్తాడు, ఎంత మంచిగా చూసుకుంటాడు, మళ్ళా లవ్ చెప్పినట్టు తినగానే కథను దీన్ని దూరం పెడతాడు. అట్లా ఎట్లుండి వస్తుంది? ఇట్లా ఎన్నిసార్లు జరిగింది? నాకైతే భయమే పడుతుంది. మళ్ళా బావ అక్కని ఏడ తిడతాడో, అక్క ఎప్పుడు బాధపడుకుంటూ కూర్చుంటుందని. మరి నేను అనేది కదే కదరా, గంత ప్రేమ చేస్తాడా? నువ్వు లేని నేను లేను, నువ్వు విడిచిపెట్టి ఉండనే ఉండా అంటాడా? కథను కొట్లాడిందంటే చాలు ఇక ముఖం ఎరుతాడు, ఇక దించేసిపోతాడు. గదే ఎంపిస్తానే మరి బావ అంత సైకో వేషం. గట్టి ఊరకరా, ఆయన చచ్చిన అత్తడు విన్నాడంటే కథమే. ఇక మాట్లాడితే ఎంత మంచిగా మాట్లాడతాడు తెలుసా? అని అబ్బా సొంత అన్న లెక్కనే మాట్లాడతాడని అనిపిస్తుంది. మంచిగా ఉంటాడే బావ, కానీ ఏమైతుందో ఏమో సడన్ గా మారుతాడు. అలా అవ్వనేరా అంతటికి కారణం. గది ఏదో ఒకటి పుల్ల పెడతది. ఇప్పుడు ఇక ఆడబిడ్డనైతే మంచిగా ఉంటుంది అంటుంది అక్క. ఇక మళ్ళా ఏమైతుందో ఎట్లుంటుందో గాని మొగుడు దూరం పెట్టేసరికి మన అక్క గుర్తుకొస్తుంది ఆమెకు. సురేష్ అన్నకు మన అక్క అంటే బాగా అభిమానం. నేను ఎప్పుడు కనబడతా అప్పుడు రానక్క మంచిగా ఉందా అని అడుగుతాడే. ఆయన చల్లగా ఉండాలిరా. ఆయన మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. బాతీనైతే ఎక్కడికో లేపిండే. అవురా అంటేనేమో వాళ్ళ కుటుంబం మంచిగా బాగుపడ్డది. వాళ్ళదేంద్ర మన చూడలేవు. ఏమన్నా పల్లెటూర్లు ఉన్నాం, ఆసంటోళ్ళని గీడికి పట్టుకొచ్చిండు మీ దోస్తు బంటి. ఆ సురేష్ అన్నయ్య బంటి గారు ఇద్దరు గ్రేటే నిజంగా. అవురా, ఒక్కొక్కరు ఎంత సంపాదించినా కూడా ఇంకా ఇంకా అని ఆపత్తికమని ఉంటారు. రూపాయి పెట్టరు, రూపాయి పోనీయరు, పిల్లికి బిచ్చమయ్యరు. ఆసంటోళ్ళ గురించి ఎందుకు చెప్తానవే? వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకు వీళ్ళకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది. మన చుట్టాలలో ఎంతమంది లేరు, 70 రూపాయి పోతే వీళ్ళ సచ్చుడు పాడుగాను. ఇంటికి పోతే తిండి కూడా పెట్టారు కాదురా. వాళ్ళు ఎందుకో వాళ్ళ బతుకులు ఎందుకో మరి. వాళ్ళ పైసా సంపాదన ఎందుకో. ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టాలరా. వాళ్ళ జీవితాంతం తలుసుకుంటారు, అబ్బా వీళ్ళ ఇంటికి పోతే ఇంత మంచిగా పెట్టిండని. గాన్లోనే పిసినారుతనం చూపిస్తారు కొందరు. గసంటోళ్ళను జీవితాంతం తిట్టుకుంటారు. దీని పాడి అయ్యా, దీని కొంపకపోతే ఇంత తిండి కూడా పెట్టలేదని. అవును, మొన్న ఎవరో చచ్చిపోయినట్టు గాని ఎవరే వాళ్ళు? ఓ మా అమ్మమ్మ వాళ్ళ అక్క మనవరాలరా. నా వయసే ఉంటది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఎవరిని చూడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది, బీపీ ఎక్కువ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది అని గివే చెప్తారు.
మనుషులకు రందులు చిన్నగా అయితే అన్నాయిరా. రందులు రాపటకాలు పెట్టుకుంటే గిట్లనే అవుతుంది. ఇప్పుడు మన చచ్చిపోయినామేది నా అంత వయసే. నాకు భయం అవుడు దామెను చూస్తే. నీ వయసు నా వయసు అని ఏం లేదు అమ్మ. ఓళ్ళు పడతాలు పుట్టుకొని పోతాను. వామ్మో గిదేంద్రో, బతుకున్న రోజులు మంచిగా బతకాలని భయం అవుతుంది. అట్లా భయపడుకుంటూ కూర్చుంటే ఎట్టరా? మంచిగా బతకాలి, నలుగురికి సాయం చేయాలి. అత్త వచ్చినావురా, దా. ఈ కోతోడి వాళ్ళ ఆఫీస్ కోలే అవరా కోతిగా అట్లాంటివైంది బావా. కూసో. ఉండురా ఉండురా అంటే రాని 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 గొలుసేసత్తా అని ఉరికితివి. కూసోరా. కలిసిందా లేదురా రాని? కలిసిందే. నా రాణి బంగారాన్ని చూస్తే మనసు అంత సంతోషం అవుతుంది, నాకు ప్రశాంతం అవుతుంది. ఎంత భయం ఉన్నా ఏమున్నా అన్ని పోతాయి. ఇక నా బిడ్డ గురించి నాకే చెప్తానావురా? బావా మరి పార్టీ చేసుకుందామా? రాక రాక మా ఇంటికి వచ్చినావు కొత్తింటికి. పార్టీ లేదేం లేదు. మంచిగా అయింది. నీ గిసంటోడే ఉండాలి అసలు. ఈయన బావ అయితే ఎంత మంచిగా ఉండో, నీ ముక్కుకు తాడేసేటోడు. నువ్వేం చేసినావు మరి? దాన్ని పెళ్లి చేసుకుంటానే అని చిన్నప్పటి నుంచి మొత్తుకున్నా. నేను దుబాయ్ కాళ్ళు వచ్చేదాకా కూడా నీకు ఆగలే. సంబంధం వచ్చింది అన్నావు, చేసిన అన్నావు, అయిపోయా. ఇంత మోసం ఉంటుంది అత్త. నేనేం చేసినారా? సంబంధం మంచి సంబంధం వస్తుందని ఆగమాగం పడ్డాడు మీ మామ. పోంతే అటు పెళ్లి సూపులే కదా అనుకున్నాం. ఇక మీకు పెళ్లి చేయాలని ఉద్దేశం లేకపోతే పెళ్లి సూపులు ఎందుకు చూపిస్తారు తీ? నేను అద్దనుకునే చూపించాను, నాకు తెలుసు. నాకైతే గట్లా లేకుండరా. నేను ఒట్టేసి చెప్తానా, నీకే ఇయ్యాలని కూడా లేకుండే. నువ్వు గంట ఖచ్చితంగా చెప్పినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదురా. ఈ ఎట్లా చెప్తానే, మస్తు సార్లు ఇండైరెక్ట్ గా చెప్పిన. డైరెక్ట్ చెప్పాలంటే అప్పుడు సిగ్గు అనిపించదా వయసులో ఉన్నప్పుడు? ఇప్పుడైనా ఏమంత వయసు అయిందిరా నీకు? పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోమంటే చేసుకున్నాను వాడిది. ఏ బావా పార్టీ చేసుకున్నాడే. అరే ఇప్పుడే నేను క్యాన్సర్ దవాఖానకు పోయి వచ్చిన. నిన్ను పట్టకపోతే పనడు, ఇంకోసారి తాగుతాను జీవితంలో. అగో తాగితే క్యాన్సర్ వస్తాను వాళ్ళు చెప్పిండే నీకు. ఇట్లా తాగంగానే గట్లా క్యాన్సర్ వస్తుందిరా. చెడు అలవాటు అంతే. చెడ్డ అలవాట్లు ఏవైనా మంచివి కావు. ఇంటికి గట్లా చెప్పురా అని మూతి పండు రాలగొట్టేటోళ్ళు లేరు. ఏమైనా సంపాదన వచ్చింది, తాగుడు పార్టీలను బాగా కుడతాడు. ఆ ఒక్క పిల్లగాడు బంటిని చూడు, పెళ్ళానికి ఇష్టం లేదని తాగుడే బంద్ చేసిండు. ఎవలే? యోగి వీని దోస్తుంటాడు రా ఒక పిల్లగాడు. ఈయనకు ఉద్యోగం ఇప్పించింది గా పిల్లగాడే. అవురా, ఇంత చిన్న వయసులో నీకు ఉద్యోగం ఇప్పించిందా? నీ దోస్త్ అంటే నీ వయసు ఉంటుందిరా. చెప్పాలంటే నాకన్నా సంవత్సరం చిన్ననే. ఆగో చూడు, నీ లెక్కన తిరుగుతాండారా మాటికి పార్టీలు పూర్టీలు అనుకుంటా. నీకు వచ్చే జీవితం నువ్వు ఈ పార్టీలు. ఏమన్నా అంటే 24 గంటలు ఫోన్ లో మూతి పెట్టి కుసుకు 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 అని మాట్లాడుతాండు గుసగుస రాత్రి అంతా. ఏం గుసగుసలో మరి అవేం గసగసలో. ఏం గుయ్య గుయ్య సప్పుడేం మునుగుతాందని నేను ఆ రూమ్ లో చూసుడు, ఈ రూమ్ లో వంగి చూసుడు. నిద్రనే బట్టి పాడవలేదురా అంటే నిద్ర పట్టుడు, ఈయన ముచ్చట కగ్గి పెడితే ముచ్చట పెట్టుడు. ఓళ్ళతో పెడతాండో మరి ఏం చెప్తాండో. అవురా, ఏం సంగతి? ఏం లేదే, అది గట్లనే వస్తుంది, దానికి ఏడ పని లేదు. అట్టుగానే ఊరతా. నీ అయ్య రాని, అయ్య వచ్చినాక చెప్తా అని సంగతి. బాప ఏమన్నాడు? నువ్వే వడతావు. వయసులో ఉన్నప్పుడు గిసంటి చేస్తాడంటే ఏదో ఉన్నదన్నట్టు కథ. ఎవరు చెప్పరాదురా, నేను చేస్తా పెళ్లి. చేసేవు తీయే, టైం వచ్చినప్పుడు చెప్తా. ఇంకా టైం రాలే, ఉన్నది. బాగా హుషారండి ఇడు. ఇంతకుముందు గిట్ల ఉండకపోవు, సిన్సియర్ గా ఉండేటోడు నా లెక్క. రానే హుషారు ఉంటుండే. ఆడికి పోయి కూడా గిట్లనే రాని రాని అని గలవరించినవేంది? మా బావ అసలే మూతిట్లో పెట్టుకునే రకం. బావ ముందర కూడా వాళ్ళు ఇచ్చినవా? ఇక మరి నాకు దాన్ని చూస్తే ఆగదురా పానం. ఎట్లున్నారా మీ చిన్నమ్మకు? ఏ ఘోరం ఉన్నదే. బస్ ఎక్కిచ్చొచ్చిన ఇప్పుడే. ఇటు మా చిన్నమ్మని చూసిన బాధనే, ఇంకా దవాఖాన్లో పేషెంట్లను చూసిన బాధనే. ఏ అబ్బాయి ఎన్నిసార్లు చెప్తావే? ఫోన్లో కదే చెప్పినావు, పొద్దున కదే చెప్పినావు వచ్చినప్పుడు రోడ్డు మీద. ఇప్పుడు కదా చెప్పబడుతుంది. అసలే ఎలా రేపు ఎవడెప్పుడు పోతాడో తెలుస్తలేదని మేము ఇప్పుడే మాట్లాడుకుంటా ఉంటే నువ్వు ఇంకా భయంకరమైనవి చెప్పబడుతుంది. మరి గసంటే చెప్పాలరా, అందరు జలాలే. తెలిస్తేనే అందరు బాగుపడతారు. నీకేమైతుందిరా? నాకు చెప్పలేడాడు, నేను వింటాన్నా. నీకు తినబుద్ధి అయితే లేకపోతే బయటకు నీకు. ఈ మహాదేవికి చెప్పలే అయితే నువ్వు? చెప్పు చెప్పు. ఏందో మహాదేవి అట మహాదేవి. నాడు ఒకరికి నాడు ఆ అక్కని తీసుకురారా అంటే శాత కాదు గాని. ఏందే రాణి గిట్ట వస్తాంది ఏంటికి? వస్తలేదు, గీడికి ఎందుకు వస్తుందిరా, అత్తగారి ఇల్లు ఉండంగా. మరేమో అంటిగానే అక్క వస్తాందని. దీని గురించి కాదురా, మా చుట్టాల ఆమె ఒక ఆమె గురించి మాట్లాడతానా. అదేందో తడబడుతుంది. నువ్వు ఎప్పుడా నిజమైందో? ఏం నిజమే ఏం లేదు, నేను పోతానా. చెప్తలేరు అంటే
ఖచ్చితంగా రానత్తది ఇప్పుడు. నేను ఇవాళ ఈయనే ఉంటాను అపో, ఫిక్స్ అయినా. అరే అల్లుడు దించడానికి వస్తాండ్రా, ఇప్పుడే ఆడిపోయి కలిసత్తా అంటివి కలిసత్తివి, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా దాంతో మాట్లాడితే ఆయన అనుమానపడి ఆయనతో దించడు, అటు నుంచి అటే పట్టుకపిస్తాడు. ఏనేం గట్ల ఇయ్య నీ అల్లుడు ముందట. అల్లుడు ముందట ఏ అంటే దాని అర్థమైంది, అల్లుడు లేనప్పుడు చేస్తావా? అంతే కదా. ఓర్ని రోగం పాడైపోను, ఏంద్రా అంత ఎట్లా చేస్తాన్నావు? ఇంకా పెళ్ళైందిరా అంటే కూడా ఇచ్చి పెడతలేవు దాన్ని. మరి ఏం చేయాలి, అది పోతలేదు నా మనసులోకి వెళ్ళి. పాయే బావా, నీకు మస్తు మంది అమ్మాయిలను చూపిస్తుందా? నువ్వు ఎంతమంది నన్ను చూపించు, రాని తప్ప నాకు ఇంకెవరు నచ్చరు. ఏ పో బావా, మోంటి మొక్క పోను ఎక్కడి నుంచో. ఏ నా ఫంక్షన్ లకు అత్తే ఏందిరా నువ్వు? మస్తు మంది అమ్మాయిలు అబ్బాబ్బా ఎంత ముద్దుగా ఉంటారు, పిల్లగాళ్ళు రెడీ అయ్యి మంచి మంచి చీరలు కడతాండ్రు, లంగవన్నీలు ఎత్తాండ్రు. ఒకసారి అత్తేంద్రా, ఓలన్న ఒకళ్ళు నచ్చకపోరా నీకు? మా నచ్చుతారు ఏమో, దాన్ని ఒకదాన్ని చూసినావు, దాన్ని పట్టినావు, విడిచిపెడతాను లేవేమో. నీకు పెళ్లి చేస్తే మాకు కూడా ఇంత భయం పోతుంది, ఏం చేసేద్దా లేదు నువ్వు. నేనేం చెప్తాను, దాన్ని చూస్తా, దాంతో మాట్లాడతా, అంతే కదా రెండే. ఏ గసంటే కూడా ఏద్రా, మంచిగా అనిపించది. అల్లుడు ఉన్నప్పుడు చూడని. అల్లుడేంద్రా అల్లుడు, నాకెట్లుంటారా తల్లి నేను. ఆమె నేను తమ్ముడిని, ఇక మీ అందరికి నాకు అర్థం తెలియనే తెలిసి ఎందుకు నాటకాలు ఆడతాను. మీరు ఏమన్నా అనుకోండి, నాది సంచి కూడా ఉన్నది కార్లా, మా చిన్నమ్మని బస్ ఎక్కించిన, ఇక నేను ఈయన ఉంటా వారం రోజులు. వారం రోజులు ఉంటావా? ఇక నా తలకాయ నాశనం అయినట్టే. అమ్మ నేను ఇక రేపటి నుంచి ఆఫీస్కే పోతానే. పోరా పో. పోరా, మంచిగా నాకు నా రానికి అడ్డుగోడు ఉంటది మధ్యలో. నువ్వు కూడా పోతే మంచిగా ఉంటది కానీ. పోతా, అందరం పోయి నిన్ను రాణిని ఇంట్లో కూర్చోబెడతాం. దాని మొగుడు వచ్చి నన్ను నా కొడుకుని ఇద్దరిని పీక వేసుకు చంపుతాడు, మంచిగా ఉంటది నీకు అప్పుడు. అట్లా చేస్తే ఎట్లుంటది, మంచిగా ఉంటది కదా. ఎంత మంచిగా ఉంటది ఏం కథ. మిమ్మల్ని ఇద్దరిని చంపినందుకు ఆయన జైల్లో వేస్తారు, ఇక నేను రాని ఇద్దరమే ఉంటాం. రగ్రా సిగ్గులేనాడు ఎక్కడ నుంచో ఏమాడతాను నడు. ఈ దరిద్రుడు ఎవడు అసలు, నాకెందుకు ఫోన్ చేసి వస్తున్నాడు? వాడిని బొంద పెట్ట. అసలు నిన్న కూడా మిస్డ్ కాళ్ళు 30-40 ఉన్నాయి. ఏమో అయింది, ఫోన్ పాడైంది అనుకున్నా. ఇవాళ చూస్తే గదే నంబరు. దొంగ సచ్చినోడు గన్ని సార్లు ఫోన్ చేసిండు, ఎత్తుతలేనని కూడా ఊకోలేడు. రాజు ఎత్తుతే రాజుకేమన్నా చెప్తే నా వీపు మీద పుట్టుమచ్చింది అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? నిజంగా అట్లా జరిగింది ఒకసారి. తుమ్మ చెట్టు ముళ్ళు గుచ్చుకొని నేను ఫాస్ట్ గా పోయేసరికి బ్లౌజ్ చినిగిపోయింది. నా లంగం ఇది మొత్తం కొంగు కప్పుకొని మళ్ళీ ఇంటికి పోయి మార్చుకొని వచ్చిన. ఆ దరిద్రుడు ఎప్పుడు చూసిండు? అప్పుడు సరిత కూడా ఉండే నాతో పాటే. మరెవరబ్బా? అసలు వీపు మీద పుట్టుమచ్చిందని చిన్నప్పుడు అమ్మకి నాన్నకి, ఇప్పుడు రాజుకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ దరిద్రుడు రాజుకి చెప్తే ఎంత చండాలంగా ఉంటది. ఎవడే దరిద్రుడు? ఫోన్ చూస్తేనే భయం అవుతుంది, మళ్ళా వేస్తాడేమోనని. ట్రూ కాలర్ లో కూడా పేరు వస్తలేదు, అదేం నంబరు ఏమో. రాజుకి చెప్పన్నా ఇట్లెవడో చేస్తున్నాడని. రాజు ముందే మెంటలుడు, పుట్టుమచ్చ అది ఇది అంటే మళ్ళీ ఏమంటాడు? ఫోన్ చేసింది రాజు అయితే కాదు, మరెవరు చేసింటారు? అర్థమైంది, చైతు బావ చేసింటాడా? చైతు బావ వచ్చిండు కదా, అసలు ఇంతకు ముందు ఫోన్లే రాలే. చైతు బావ వచ్చే టైంకి ఫోన్ వచ్చిందంటే చైతు బావ గిట్ట గట్లా చేస్తున్నాడా? చైతు బావ అసలు అట్లాంటి కానే కాదు. నేనంటే ఇష్టం అంటాడు, ప్రాణం అంటాడు, కానీ నన్ను ఇట్లా ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. నా సంతోషమే కోరుకుంటాడు. ఏమో మరి, బావని కావచ్చు. ఇదంతా ఎవరైనా చెప్పారేమో, లేకపోతే చాటుగా చూసాడా? డౌట్ వస్తుంది. బావనేనా? రాణి, నేను రాని మొక్క మంగడపోతే రాణి ఏం దత్తమ్మా? సాయంత్రం పోతానా? అవి అనుకుంటున్నా అత్తమ్మా. రాజు దించేస్తా అని చెప్పిండు, నీకు నడుచుకుంటూ పోరాదా అని. దీని నుంచి గిడికి ఏ పట్టు చెప్పు, అరగంట కూడా పట్టది. చిన్నారిని తీసుకొని పోవాలి కదా అత్తమ్మా. రాజు వినాడు నేను ఒక్కదాన్ని పోతా అంటే. ఏమో నోరు తెరిచినవేమి? ఏమైంది? ఏం తింటాను కిచెన్ నుండి? ఏందత్తమ్మా నోరు తెరిస్తే తిన్నట్ట? నువ్వు పోతే మరి నాకు అంట కూడా వేసి పెట్టన్న రోజు మళ్ళీ స్టార్ట్ చేసిండా? రాజు తిట్టిండు,
మళ్ళీ వచ్చి మళ్ళా మొదలు పెట్టిండు. నీ బావ గురించి మాట్లాడదామని వచ్చిన. ఏంది మరి అని సంగతి? ఏమైంది? నీ బావ సంగతి ఏంది? నీ సంగతి ఏంది? ఆడి ఇంటి ఖర్చుడేంది? నిన్ను పొగుడేంది మా ముందట? అదేం చూసుడు, అదేం మాట్లాడు నీతోటి ఎక్కచెక్కలు. అవన్నీ వట్టిగా అత్తమ్మా. నేను రాజుకి చెప్పిన ఆల్రెడీ. బావ కొంచెం మెంటల్ ఇదైందని. చూసినావే, ఆడు నిన్ను ఆ జీవితంలోకి తీసుకుందాం అనుకున్నాడు. చూసినావు ఎట్లయిందో ఆ జీవితం? అలా కిందలు అవుతుంది గట్లా. నేను కాబట్టి ఏదో ఓర్చుకుంటున్నాం, రాజుగాడు కాబట్టి ఏదో ఓర్చుకుంటాడు. మొత్తం పైసా అంతా పోతుంది నువ్వు అడుగు పెడితే. అగో ఇది ఎప్పుడు మాటకు 100 మాటలు జవాబులు ఇస్తుంది కదా. ఇవాళ ఎందుకు గిట్లనే మిడిగుడ్లు వేసుకొని ఇట్లా చూస్తుంది? ఏం పాడేందాడ ఇట్లా చూస్తున్నావు? రాని రాని మొక్కం అక్కడ పోతే. చైతు బాబా మంచోడు కాదంటారు అత్తమ్మ. మంచోడు కాదు, మంచోడైతే గట్ల ఎందుకు ఎత్తాడే చేయడు. నేను ఒకసారి మా అమ్మకు చెప్తా. చెప్పు, నా పని చేయి ఫస్ట్. ఇంకోసారి అవసరం వాళ్ళని ఇంటికి రానియకని చెప్పు. ఏం చేస్తాను స్నాక్స్? ఒకసారి థింకింగ్ బుక్ అగ్గి పెట్టా. అందరు మంచిగా ఉంటారు, ఎవరికి ఏం కాలే. మధ్యలో నాకు నా మీనాక్షికి మమ్మల్ని ఇద్దరిని ఎవరు పట్టించుకోరు అసలు. నా మిన్ను బంగారం ఏం చేస్తుందో ఏమో అక్కడ. నేను వెళ్తే నా మిన్ను దగ్గరికి ఇక్కడ అస్సలు ఉండ. ఇలా డ్రామాలు ఇలా కథలు ఏమన్నా వేసుకొని. నేనైతే చెప్పిన ఈ విషయాన్ని ఇక్కడితోటే మర్చిపోండి, ఎప్పటి లెక్కనే కంటిన్యూ చేయండి వరుసలు అని. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో, ఇంకెంత గందరగోళం ఉంటుందో ఆడ. ఈ గందరగోళంలో మీనాక్షిని తీసుకుపోకపోవడే కరెక్ట్. నేను పోతా దాని దగ్గరికి, నా మిన్ను దగ్గరికి నేను వెళ్ళిపోతా. నాకు వీళ్ళు ఎవరు వద్దు, నా మిన్ను ఉంటే చాలు నాకు. ఎక్కడికి వెళ్తున్నావు బంటి? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను బావా. నా మీను దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. నేను నీకు అన్నయ్యను అవుతాను. నేను మిమ్మల్ని ఆ వరుసలు మర్చిపోమని చెప్పాను. చెండాలంగా ఉన్నాయి. మీరు నాకు బావ అంతే, నేను అన్నయ్య అని పిలవను. సరే పిలవకు. మమ్మల్ని ఇలా విడిచిపెట్టి నువ్వు వెళ్తే ఎలా? ఏమైంది మీకు? విడిచిపెట్టడం ఏంటి? మేము ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం, మమ్మల్ని ఇందులో పడేసి నువ్వు వెళ్ళిపోతావా? ఇంకేం ప్రాబ్లం ఉంది మీకు? అందరూ ఒకటైపోయారు. చందన వాళ్ళ డాడీని పిలిపించండి. అతనికి నిజం చెప్పమంటావా? అవసరం లేదు, అతనికి నిజం చెప్పాల్సిన అవసరం లేదు బావా. అతని కూతురికి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వండి చాలు. అతనికి ఇంకేదీ అవసరం లేదు. అలాగే ఆ కార్తిక్ ని కూడా పిలిపించి మాట్లాడండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు ఇవన్నీ చేయించవచ్చు కదా, నువ్వే చేయొచ్చు కదా. నాతోటి కాదు బావా, ఇప్పటికే చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నా మీనుకి జరిగిన దాని గురించి తలుచుకుంటే అసలు నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. ఇప్పుడు ఏమైంది బంటి? ఆఫ్ కోర్స్ అది చాలా పెద్ద తప్పు. బామ్మ కాపాడింది కదా, వాడిని చంపేసింది కదా. ఎక్కడ చంపేసింది? చంపేసినా బాగుండు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని. వాడు మళ్ళీ ఎక్కడొస్తాడో ఏం చేస్తాడో అని చాలా భయం వేస్తుంది. మీనుని నేను అసలు ఒంటరిగా ఉంచలేను. వాడు అక్కడికి కూడా రావచ్చు. ఈ పగతో ఇంకా కోపం పెంచుకోవచ్చు. వాడిని చాలా కొట్టిందట బంటి బామ్మ. కాళ్ళు చేతులు విరగొట్టిందట. అసలు వాడు నడవలేని స్థితిలో ఉన్నాడట. ఏమో, కాళ్ళు చేతులు విరిగాయో లేవో మనకెలా తెలుస్తుంది? నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, అక్కడ ఎవరు లేరు. వాడు డిశ్చార్జ్ ఎక్కడికో వెళ్ళిపోయాడంట. హాస్పిటల్కి వెళ్ళావా? నేను హాస్పిటల్ బిల్లు కూడా కట్టాను. డాడీ మీరు కూడా వెళ్ళారా? బిల్లు ఎంతైంది మావయ్య? అంటే ఎక్కువైందా తక్కువైందా? వాడికి నిజంగానే ఇంజరీ ఎక్కువగానే అయిందా? వాడిప్పుడు వెంటనే లేచి నడవగలడా? లేదు, నడవలేడు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయంట. ఆ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, నీకు పంపిస్తాను. అసలు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అతనికి డబ్బులు ఎందుకు కట్టారు? నాకేం తెలుసురా, ఆల్రెడీ అని కట్టాను. వాడిదంతా చేసిండని తెలీదు కదా. అక్కడి నుంచి ఫోన్లు చేపిస్తున్నాడు. నా పరువు కూడా తీసుకోవడం ఎందుకని కట్టేశాను ఆన్లైన్లో. నేను వెళ్ళలేదు హాస్పిటల్కి. ఒకసారి నాకు బిల్స్ పంపించండి మావయ్య. అసలు వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఉంది. నాకు మళ్ళీ వాడిని నమ్మాలని లేదు. నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వాడు ఎలాంటి వాడు. ఇంట్లోకి రానిస్తామా? మీనాక్షి అక్కడ ఉంటేనే సేఫ్ కాదు.
దాన్ని ఇక్కడికే తీసుకునిరా ప్లీజ్ బంటి. అవును బంటి, ఒకవేళ వాడు అక్కడికి వస్తే అక్కడ సెక్యూరిటీ ఏముంటుంది? ఇక్కడ మనం వాచ్మెన్ కి కూడా చెప్తాం కదా, మొత్తం సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఇదంతా దాటుకొని వాడికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంతకు ముందు అంటే అల్లుడు అన్న పేరు పెట్టుకొని వచ్చాడు. అక్కడ మీ ఇంట్లో ఎలా బంటి వాడు సడన్ గా వస్తే? అక్కడ కూడా వాడి గురించి అందరికీ తెలుసు. సడన్ గా వస్తే మా అమ్మ, మా వదిన, మా నాన్న ఇంట్లోనే ఉంటారు. వాడి గురించి మొత్తం తెలిసిపోయింది మా అమ్మకి. ఇంకా మీనాక్షిని అట్లా చేసిండని తెలియదు. నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. వద్దు, చెప్పొద్దు. మీనాక్షి చాలా సెన్సిటివ్ బంటి, ఫీల్ అవుతుంది. అసలు నీకు ఎలా తెలిసింది బంటి? ఎవరు చెప్పారు నీకు? రానక్క చెప్పింది. రాణి చెప్పిందా? రాణికి ఎలా తెలుసు అసలు? నేను రానక్కతోనే అన్ని షేర్ చేసుకుంటుంది. దేని గురించి చెప్పి చాలా బాధపడిందట. ఎవరికి చెప్పొద్దని చెప్పింది. కానీ రానక్క నాకు తెలియాలని చెప్పింది. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉంటాను కదా. ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏంటి? మీకు ఇంకా ఏది చేత కదా? అలా అంటావేంటి బంటి? ఏ ప్రాబ్లం వచ్చినా నిన్నే కదా సొల్యూషన్ అడుగుతాను. అసలు నేను ఎప్పుడు వచ్చాను మావయ్య? వచ్చి సంవత్సరం కూడా కాలేదు. మీతో పరిచయం అయి ఒక 3 ఏళ్ళు అయింది కావచ్చు అంతే. అని నాకు చెప్తారేంటి? నేను లేనప్పుడు అసలు మీరు ఎలా బ్రతికారు? ఇంతగా డిపెండ్ అవుతారా ఒకరి మీద? పదండి చెప్తాను. ఆ చందన మా వదినకి చెల్లి, బాబాయ్ కూతురు. అంటే సరిత వాళ్ళ బాబాయ్ అన్నమాట, మా చెల్లెలు భర్త. మీరు ఇంతవరకు చూడలేదా అతన్ని? నేను చూశాను, చందన పుట్టిన టైంలో. మళ్ళీ తర్వాత? ఇంతవరకు చూడలేదు మళ్ళీ. వాళ్ళు కనిపించకుండా పోయారు ఎక్కడికో. సరే మావయ్య, ఇప్పుడు ఏం లేదు. మా అమ్మ కంకణం కట్టుకొని కూర్చుంది చందనకి పెళ్లి చేయాలని. చందనకి పెళ్లి చేస్తారా? అప్పుడు మీ నాన్నగారు వాళ్ళ చెల్లెలి ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా మీరు అదే దారిలో వెళ్తారా ఏంటి? ఎందుకు వెళ్తాను? నువ్వు మీనాక్షి ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేయలేదా? అబ్బా, సూపర్ లాజిక్ మాట్లాడిండ్రు కదా. మరి ఇంకెందుకు టెన్షన్ పడుతున్నారు? బావా, మావయ్యకి అన్ని తెలుసు. ఏదైనా మావయ్యని అడిగి చేయండి. నేను వెళ్తున్నాను. ఎందుకు వాడి మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నావు? మాటి మాటికి వెళ్తానంటావేంటి? మరి నేను చెప్పేది వినొచ్చు కదా. మధ్యలో మా పెళ్లి గురించి ఎందుకు వచ్చింది? అది కాదు బంటి, ఎప్పటికీ ఒకరిని చేసుకొని మోసపోయింది. ప్రియాంకని చూసావు కదా, అది మోసపోయింది. రాజేశ్వరి ఆవేశపడి పెళ్లి చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇతను ఎలాంటి వాడో ఎలా తెలుస్తుంది? మాకు తెలుసు డాడీ, కార్తిక్ చాలా మంచివాడు. మా అమ్మ ఎవరిని చూసినా కరెక్ట్ అంచనాకు వస్తుంది. అంత తొందరగా అలాంటి డెసిషన్ అసలు తీసుకోదు. అతని గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసే చందనకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. అతన్ని పిలిపించుకొని మాట్లాడండి, మీకు తెలుస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది అతని మీద. అందరం ఉన్నాం, నేను ఒకటే మిస్ అయింది. ఏంటత్తయ్య? అంటే బంటి, నేను కూడా ఉంటే అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇది ఎంజాయ్ చేసే టైమా? మీ కూతుర్ల పరిస్థితి ఏంటి ఆలోచించారా? అంటే బంటి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ నాగార్జున గారితో అయితే మేము కలిసి ఉండమని ఇద్దరికిద్దరు తెగేసి చెప్తున్నారు. చెప్పక ఇంక వాడితోటే లైఫ్ షేర్ చేసుకుంటామంటారా? అత్తయ్య నన్ను అదే డిస్కస్ చేస్తున్నాను. కూర్చోండి. చందనని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు, ప్రాణం కన్నా ఎక్కువగా. తన కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. అఫ్ కోర్స్ మెంటల్ గా, ఎమోషనల్ గా కూడా. ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేద్దాం అనుకున్నారట. చందన వాళ్ళ ఐ మీన్ మీ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చాలా అప్పులు చేశాడట వాడి కోసం. యుఎస్ వెళ్తాను, డబ్బులు కావాలని ఏదో ఏదో చెప్పాడంట వాళ్ళకి. ఆ ఖర్చు మొత్తం మేమే పెట్టుకుని పంపించాం కదా. అది వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఏం చెప్పాడో, ఏమని నమ్మించాడో. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పాడో మరేంటో. నేను మాట్లాడతాను చందనతో. మాట్లాడండి. అయితే ఇప్పటిదాకా వాళ్ళకు హెల్ప్ చేసింది ఆ కార్తీకే. కార్తీక్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలా బ్రతికి ఉన్నారు. అంటే కార్తిక్ దగ్గర తీసుకుందా డబ్బులు? నోను, చందన మీ కూతురు, అలా ఎలా తీసుకుంటుంది?
హస్బెండే పంపించాడని చెప్పి వీళ్ళకి పంపించేవాడట. చందనతో ఒక 1 మంత్ మాత్రమే ఉన్నాడు వాడు. తర్వాత ఇంతవరకు రాలేదు. మీరిప్పుడు కార్తీక్ తో చందన పెళ్లి చేసేయచ్చు. కార్తీక్ అయితే రెడీగా ఉన్నాడు, తన కోసమే వెయిట్ చేస్తూ. చెప్తే కార్తీక్ ఒక్కరికి చెప్పండి చందన మీ కూతురేనని. ఇన్ఫాక్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీనాక్షికి కూడా ఏం చెప్పను, అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పను. మీ ప్రేమ మీరు చూపించుకోండి చందన మీద, కానీ తన మీ కూతురు అని చెప్పకండి. వాళ్ళ నాన్న బాధపడతాడు. నేను అతని కొడుకునని తెలిస్తే సంతోషపడతాడేమో. అవసరమా? అతడు నాకు నాన్న అవుతాడని తెలిసాక నాన్న అని పిలవకుండా ఎలా ఉండగలను? మీ ఇష్టం బావా. నేనైతే ఇదే చెప్తాను. ఇప్పుడు దీని గురించి మొత్తం అంతా టామ్ టామ్ అయిపోతుంది. బయట అందరికీ తెలిసిపోతుంది. ఏదో పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. అవసరమా? ముఖ్యంగా మీరు మావయ్య కొడుకు కాదని బయట తెలుస్తుంది. మన ఆఫీస్లో కార్తిక్ అయితే మంచివాడే. రేపు ఇంకెవరైనా వస్తే మన ఇంటికి వదినని, ప్రియాంక వదినని చేసుకోవడానికి అతను ఊరుకుంటాడా? మిమ్మల్ని బయటికి గెంటేస్తాడు. 2 కూతుర్లు ఉన్నారు, నెక్స్ట్ వారసుని నేనే అంటాడు. అలా ఎలా అంటాడు? చెప్పలేం అత్తయ్య. అందుకే ఇవన్నీ మానుకోండి. మీరు కూడా బావా వెళ్ళి ప్రేమగా మాట్లాడండి అతనితో. మావయ్య అని నాన్న అనడం అవసరం లేదు. అతడు తట్టుకోలేడు. అతన్ని బాగా చూసుకోండి. అతని స్టేటస్ పెంచండి. ఒకసారి మన ఇద్దరం వెళ్దాం బంటి. నాకు అతన్ని చూడాలని ఉంది. ఆ రోజు మనం అతనితో మాట్లాడాం కదా. అవును, మీరు అంతగా ఫీల్ అవ్వకండి. వెళ్ళి కలిసి చెప్తే చెప్పండి, కానీ ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దానండి. చూస్తాను బంటి. అతడు ఏమనుకుంటున్నాడో, అతని ఫీలింగ్స్ ఏంటో గమనించాక చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను. వెరీ గుడ్ బావా, అలానే చేయాలి. మీరు నన్ను చెప్పమంటే ఏం చెప్పను? మరి చందనకి ఆ కార్తీక్ అంటే ఇష్టమేనా? అడగండి, అడిగి తెలుసుకోండి. అంతకన్నా మంచి అబ్బాయి అయితే మీకు దొరకడు. అసలు వాళ్ళకి పెళ్ళైనట్టు ప్రూఫే లేదు. కొడుకున్నాడు, పెద్ద ప్రూఫ్. వాడు వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వలేడు, కానీ నా కొడుకు నా దగ్గరికి పంపించమని అడగచ్చు. వాడు ఎలా అడుగుతాడు? వాడిని నేను ఎలా అడగనిస్తాను బట్టి. ఎక్స్ట్రాలు చేస్తే నేను లేపేస్తా అని వాడికి తెలుసు. బిల్ కోసం అంటే పోనీ అనుకుందాం. ఇక్కడ వాడు చేసిన బాగోతాం మా అమ్మ నాకు చెప్పదు అనుకున్నాడా? ప్రియాంక వదినతో కలిసి దిగిన ఫోటోలు చాలానే ఉన్నాయి. పెళ్లి ఫోటోలు కూడా ఉన్నట్టున్నాయి. కంప్లైంట్ ఇచ్చేయండి బావా. మావయ్యకి హెల్ప్ చేయండి. అవన్నీ నేను చూసుకుంటాను బంటి. మంచి లాయర్ని పెట్టండి. కావాలంటే అమ్మ కూడా చేస్తుంది, కానీ ఇక్కడికి అక్కడికి సెట్ అవ్వదు. చందనకైతే పెళ్లి చేసేయచ్చు. అతన్ని ఇంకా వెయిట్ చేయించకండి. పాపం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అతను. ఇంకా ప్రియాంక వదిన సంగతి డివర్స్ అయిపోయాక ఏం చేస్తారో మీ ఇష్టం. అది పెళ్లి చేసుకోనంటుంది బంటి. అలా ఉంటే ఇలా చేసుకోవాల్సిందే. మెల్లిగా ఒప్పించండి, టైం పడుతుంది. వాడి కోసం వీళ్ళు జీవితాల్ని నాశనం చేసుకోవడం దేనికి? వాడేమో ఎంజాయ్ చేస్తాడా, వీళ్ళేమో ఇక్కడ జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? నేను తర్వాత మాట్లాడతాను ప్రియాంక వదినతోని. నేను వెళ్తున్నాను మావయ్య. నాకు నా భార్య దగ్గరికి వెళ్ళాలని ఉంది. నాకు కూడా. అవును బంటి, నాకు స్వప్న దగ్గరికి వెళ్ళాలని ఉంది. నేను కూడా వెళ్తున్నాను. మమ్మీ వెళ్ళురా, నేను ఎవరు ఆపారు? ఫోన్ చేయండి బాబా. స్వప్నక్క బొంబాయి అంటే వాళ్ళ ఇంట్లో ఉంది కదా. మీరు అత్తగారింటికే కదా వెళ్తారు, రమ్మని చెప్పండి. ఎందుకు? నేను అక్కడికే వెళ్తాను. అవసరం లేదు. మీ కొత్త బెడ్రూమ్ కి రిబ్బన్ కటింగ్ ఎప్పుడు చేస్తారు? అత్తగారింట్లో కట్టించుకున్నారు కదా, చాలా రోజులు ఓపిక పట్టారు బాబా. స్వప్నం మారిందంటావా బంటి? మీ అందరితో ఎలా ఉంటుందో నాకు తెలియదు అత్తయ్య. బావతో అయితే ఎలా ఉంటుందో చూడండి. థ్యాంక్స్ బంటి. ఇప్పుడే కాదు, కొద్ది రోజులు అయ్యాక చెప్పండి. నిజంగానే మారిందా లేదా చూసి. మావయ్య, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. అదేంటి, రేపు ఆఫీస్ ఉంది, మర్చిపోయావా? మొత్తం అప్పగింతలు చెప్పేసి వెళ్ళిపోతున్నావేంటి?
నాకైతే ఇక్కడ ఉండాలని లేదు. ఎందుకు అలా మాట్లాడతావు బంటి? మీకైతే అందరూ కావాలత్తయ్య. ఇంటి నిండా ఉండాలి కదా. కొద్ది రోజులు అక్కడే ఉంటాం. ఆఫీస్కి రాకపోయావంటేనా? అసలైతే హైదరాబాద్కి వెళ్ళిపోవాలని ఉంది. ఒక ఫ్లాట్ తీసుకొని నేను కూడా ఒక ఎంప్లాయీగా వర్క్ చేయాలని ఉంది. అంత కష్టపడ్డం దేనికి? ఇది కష్టం కాదా బావా? ఇంతకన్నా కష్టం ఎక్కడ ఉండదు. జస్ట్ ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తానంతే. అక్కడ నేను మీను అంతే. నువ్వు ఆఫీస్కి వెళ్తే రోజంతా ఒక్కతే ఉంటుంది అక్కడ. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు బంటి, ప్లీజ్. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అత్తయ్య. అలా అనిపించినప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళండి, మన మాల్దీవ్స్కి వెళ్ళినట్టు. వామ్మో, అది ఇంకో పెద్ద కథ. మీరు వెళ్లే ముందు ఏడవడం, వెళ్ళాక ఈ నాగార్జున గారు ఇంకా ఏం చేస్తాడో ఏమో నన్ను. నెక్స్ట్ టైం వాడు బొంద చేస్తాడు. వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకోసారి అలా చేపియడానికి? ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? అవును, దేని గురించి మాట్లాడుతున్నారు? మావయ్య, నేను మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు మీ అల్లుడు గారు నాగార్జున నా మీద అటాక్ చేయించాడు. మర్డర్ ప్లాన్ వేశాడు. తప్పించుకున్నాను. ఏంటి, మర్డర్ ప్లాన్ వేశాడా? అవును మమ్మీ, ఎలాగోలా డిఫెండ్ చేసుకున్నాడు. అర్ధరాత్రి కత్తి పట్టుకొని పోయాడంట ఒకడు. నా మీనాక్షి సేఫ్ గా ఉంది, అది చాలు నాకు. నీకు ఇంకేమైనా జరిగితే? మీనాక్షి ఉంటుందా బంటి? అది నువ్వు లేకుండా. అయితే నన్నేం చేయమంటారు? నా మీనునైతే కాపాడుకోగలిగాను. అప్పుడు ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తే వదిలేస్తాను. బావ నాకు ఒక బౌన్సర్ ని పెట్టాడు. అతడు లేకపోతే అంతే సంగతులు. ఈ విషయం నాకు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు బంటి? వాడు ఇన్ని చేశాడా? ఇంకా వాడు నా చేతిలో అయిపోయాడు. ఇప్పుడు అసలు ఊరుకునేదే లేదు. ఎన్ని చేశాడు వాడు? లాస్ట్ కి నీ మీద కూడా అటాక్ చేయించాడంటే వాడు ఎంతటి దుర్మార్గుడు. అంటే నేను ఏదైనా చేస్తే మీనాక్షికి దగ్గర వచ్చని ఆలోచించాడా? అసలు కారణం ఏముంటుంది? తెలీదు మావయ్య. మీనాక్షికి ఈ విషయం తెలియదు అత్తయ్య. చెప్పకండి, భయపడుతుంది. ఏంట్రా సురేష్, వాడు బంటి మీద అటాక్ చేయించాడా? అవును మమ్మీ, చేయించింది వీడే అని కూడా తెలిసింది. బంటికి ఏమైనా అయ్యి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటకు వచ్చాంరా మనం. అసలు వాడు అవన్నీ ఎందుకు చేశాడు? మన కుటుంబాన్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నాడు? ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం చేశాడు. ఇంకా మీనాక్షి జోలికి కూడా వెళ్దాం అనుకున్నాడు. వాడు అసలు మనిషినారా? వాడిని విడిచిపెట్టేది లేదు మమ్మీ. వాడు జీవితాంతం జైల్లో బాధలు అనుభవించాల్సిందే. అమ్మా రాబేటా, ఇలా రా, కూర్చో. చందనని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయాను మమ్మీ. అచ్చం మన మీనులాగే ఉంటుంది. నా బిడ్డ ఎన్ని కష్టాలు పడిందో. తల్లి ప్రేమ లేకుండా ఎలా ఉన్నావు తల్లి? డెలివరీ అప్పుడైతే చాలా ఏడ్చాను మమ్మీ. అప్పుడు నాకంతా కొత్తగా ఉంది మమ్మీ. వాడిని ఎలా పెంచానో నాకే తెలియదు. ఇప్పుడు వాడికి 3 ఏళ్ళు. సురేష్, నా మనవాడిని తీసుకురారా. తీసుకొస్తాను మమ్మీ. వాడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు చూడు. ఇక్కడికి వచ్చాక అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటారు వాడికి. ఇంకా బాధపడకు చందన. నీ ఇంటికి నువ్వు వచ్చేసావు. పాతవన్నీ మర్చిపో. నిన్ను మేము చాలా బాగా చూసుకుంటాం. థ్యాంక్ యూ బావా. ఆ బావ ఏంటి, అన్నయ్య అని పిలువు. మమ్మీ, నేను సురేష్ బాబాని బావా అని పిలుస్తాను. పిలవనీరా? ఎందుకలా? అవసరం లేదు. అన్నీ బాగుంటే మా ఇద్దరి పెళ్లి జరిగేది. మమ్మీ, ఎప్పుడు అలాంటివి మాట్లాడకు ప్లీజ్. ఎందుకు మాట్లాడొద్దు బావా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు మమ్మీ బావా. ఏయ్, మీ భార్యను చూపించవా బావా? తను ఎంత లక్కీ అసలు. కార్తీక్ నన్ను లవ్ చేసి ఉండకపోయి ఉంటే నేను బావనే పెళ్లి చేసుకునేదాన్ని. హలో మేడం, నాకు పెళ్ళైంది, ఒక పాప. అయితే ఏంటి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. బాగుంటుంది బావా. ఇంత అండగాన్ని ఎవరు మిస్ చేసుకుంటారు? ఏంటి మమ్మీ? ఊరికి ఆట పట్టిస్తుంది లేరా. ఎంత మంచి మూమెంట్ మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటే బావని ఆట పట్టించుకుంటూ ఉండేదాన్ని.
కదా బావా. నువ్వు బావా అని పిలుస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తోంది నాకు. బాగుంది చందన. మీను, వంటి నువ్వెప్పుడొచ్చా? ఉమ్, ఎప్పుడే రానని చెప్పావు కదా. ఒక పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అది సాల్వ్ అయింది. ఉమ్, నా మీనును విడిచిపెట్టి ఎలా ఉంటాను? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయాలి? నీకు ఇప్పుడు ఏం తినాలనిపిస్తుందో చెప్పు, అది వండుతాను. నాకైతే ఇప్పుడు నా మీనునే తినాలనిపిస్తుంది. పైన రూమ్స్ రెడీ అయ్యేదాకా అది ఇప్పుడు కుదరదు. ఇంకేదైనా కావాలంటే చెప్పు, తినిపిస్తాను. లవ్ యూ బంగారం. లవ్ యూ బంగారం.